బేసిక్గా పారదర్శకత అన్నటువంటిది చూపించాలా ప్రభుత్వం. ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే ఓపెన్గా చూపించేటటువంటిది ఎందుకు తేడా వచ్చిందో తెలియదు. ఒకటి వీళ్ళు కంగారు పడింది ఏంటంటే అబ్బాయి ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఫస్ట్ రావడం, 100కి 100 రావడం అంటే తేడా జరిగింది. ఇప్పుడు మోడీకి ఎట్లాంటిది మేనేజ్ చేయడం రాదు, పైగా సిబిఐ ద్వారా ఇంకా నలుగురిని లోపల వేపిస్తాడు. ఇప్పుడు అక్కడ కూడా ఏంటి, ఆ పేపర్లు తయారు చేసి నీట్ పేపర్ తయారు చేసిన తర్వాత దాన్ని ఒక్కసారి చూసే విభాగానికి సంబంధించిన ఉద్యోగులు వాళ్ళకి ఈ పేపర్ ఏది అన్నీ కూడా కాదు, 100 బిట్లో కొన్ని బిట్లు అక్కడికి పంపించారు. కొంతమందికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న పేరుతో వీళ్ళే క్లాస్ తీసుకుని డబ్బులు తీసుకుని చేశారు. అదేం మోడీతో సంబంధం ఏముండదు. కానీ ఆ విధమైన చేస్తే సిబిఐ దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఆ వ్యక్తి ఎట్లాగా అంటే అనుమతి తీసుకోలేదు కాబట్టి, రూల్స్ ప్రకారం అనుమతి తీసుకోలేదు కాబట్టి అతన్ని పక్కన పెట్టామని చెప్తాను. అతను కోర్టుకు వెళ్ళాడు, నేను చట్టబద్ధంగా రాశానని చెప్పి అతనికి ఉద్యోగం ఏమని కోర్టు చెప్పింది, హైకోర్టు. ఇప్పుడు రేపు సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమవుతుంది దాని మీద? సుప్రీంకోర్టుకి వీళ్ళు అప్పీల్కి వెళ్ళాలా? వెళ్తే ఏమవుతుంది? అదేందా అతనే పేపర్ సెట్ చేసేవాడు, పేపర్ అప్ చేసేవాడు.